హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జిషి వ్లాగ్స్. మీ అందరికీ తెలుసు నేను రీసెంట్గా నాగ్పూర్ వచ్చానని. మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చాను. టుడే మేము రామ్ధామ్ అనే ప్లేస్కి వెళ్తున్నామండి. మేముండే విలేజ్ దగ్గర నుంచి ఒక వన్ అవర్ జర్నీ పడుతుంది. దగ్గరే, పెద్ద దూరం ఏం కాదు. చూసారా, టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా వెళ్తే నిజంగా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇది చాలా క్రితం, ఎన్నో సంవత్సరాల క్రితం అది బిల్డ్ చేశారంట. దానివల్ల అప్పటి నుంచి ఏం పెద్ద డెవలప్ చేయలేదు. మేము 10 ఆ టైంకి వెళ్ళాము. అప్పటికైనా కూడా ఇంకా షాప్స్ ఎక్కువేం ఓపెన్ చేయలేదు. ఈవినింగ్ టైమ్స్ బాగా ఎక్కువ రష్ ఉంటుంది. అందరూ కూడా ఆఫ్టర్నూన్ అలా స్టార్ట్ అయ్యి వస్తారంటే ఈవినింగ్ వ్యూ గట్ట బాగుంటుందని. మేమైతే ఫస్ట్ దర్శనం అయితే చేసేసుకున్నాము. మనకి ఫస్ట్ లక్ష్మణ స్వామి టెంపుల్ వెనకమాల రాముల వారి గుడి ఉంటుంది. ఇది లక్ష్మణ స్వామి టెంపుల్. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది. దీని వెనకాల మనకి రాముల వారి గుడి అనేది ఉంటుంది. టెంపుల్ అయితే నిజంగా అవసరం ఉంటుంది. మొత్తం అంతా కూడా రాయి, చాలా బాగుంటుంది. అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. అంటే వినాయకుడు ఉన్నారు, ఆంజనేయ స్వామి, అలా కొన్ని దేవుళ్ళు, అమ్మవారు గట్రా ఉన్నారు లోపల. చూడండి ఎంత చిన్నగా ఉంటాయంటే మనకి లోపలికి వెళ్ళడానికి ఒంగని వెళ్ళాలి. ఆ టెంపుల్లో ఏంటంటే మనకి ఎక్కడ చూసినా కోతులే కనిపిస్తాయి. ఎటు చూసినా మన మనుషులు ఎలా తిరుగుతామో అవి కూడా అలాగే తిరుగుతాయి. మన చేతిలో ఏమన్నా ఫుడ్ ఏదైనా ఉంటే మాత్రం దగ్గరికి వచ్చి చేయబట్టుకొని తీసుకుని వెళ్ళిపోతాయి తప్ప ఏం చేయవు. చాలా బాగుంటాయి. వాటితో మనం మరీ వాటిని ఏమీ చేయకూడదు. జస్ట్ అలా చూస్తే మనం ఏం చేయవన్నమాట. అక్కడి నుంచి పైకైతే వచ్చాము. వ్యూ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. కోతులు చూసారా ఎన్ని ఉన్నాయో, ఎక్కడ చూసినా అవే ఉంటాయి ఆ టెంపుల్ చుట్టూ మొత్తం అంతా. మనకి ఇంకా హ్యూమన్ బీయింగ్స్ ఎలా, ఇంకా అక్కడ అవి కూడా అంతే అన్నమాట. వ్యూ అయితే చూసారా ఎంత బాగుందో. నా వెనకాల చూడండి కోతుంది, అక్కడ ఆడుకుంటుంది. ఇది ఆంజనేయ స్వామిది. ఇక్కడ అన్ని ఆంజనేయ స్వామి కూడా మ్యాక్సిమం ఇలాగే ఉంటాయి విగ్రహాలు. నేను చూసినవన్నీ కూడా మనకి ఒక పెద్ద క్లియర్ రూపంలో ఉండకుండా అలా ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి విష్ణుమూర్తి వారాహి అవతారం ఎత్తారు కదా, అది ఆ 4 legs మధ్యలో నుంచి అందరూ కూడా ఇటు పక్క నుంచి అటుపక్క వస్తారు. ఎంత లావుగా ఉన్నా కూడా పడతారు అని అంటారు. అది గుడి చాలా ఫేమస్ అండ్ నమ్ముతారు బాగా. అక్కడికి వెళ్ళి ఏది కోరుకున్నా జరుగుతుందని. ఇంకా మేమైతే దర్శనం చేసేసుకొని ఒక చల్లగా కుల్ఫీ తినేసి ఇంటికైతే వచ్చేసాము. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ గాయ్స్.